Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్యన మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. నిన్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. వాటిపై ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న వంశీచంద్ర రెడ్డి మీపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మీరు ఎంపీగా పోటీ చేయాలంటే 15 కోట్ల రూపాయలు ఇస్తేనే పోటీ చేస్తా అంటూ కాంగ్రెస్ పార్టీతో అన్నట్టుగా ఆయన అంటున్నారు. ఏంటి అసలు అందులో వాస్తవం ఎంత? మీకు వంశీ గురించి తెలియదేమో. ఆయన అబద్ధాలతోనే బతుకుతాడు, అబద్ధాలతోనే బతుకుతుంటాడు. ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పిన మాటల్లోనే ఎంత పచ్చబద్ధం చెప్తున్నాడో మీకు అందరికీ అర్థమైపోవాలి. ఆయనకి ఎవరో పాపం ఆయన స్ట్రాటజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్టులు రాసిచ్చినట్టున్నారు. ఈ విధంగా నువ్వు మాట్లాడితే నీకు నమ్మకం కలిగిస్తావు ప్రజల లోపల అని చెప్పినట్టున్నారు. ఆయన చెప్పిన దాంట్లోనే చెప్తున్నాడు. ఏమో ఒక మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో. ఆ మీటింగ్లో వీళ్ళందరూ ఉన్నారు. మీటింగ్లో వాళ్ళందరే కాదు, ఇంకా చాలామంది కూడా ఉండుంటారు. ఒక మీటింగ్ అంటే 10 మందితోనే జరగదు. గాంధీ భవన్లో చాలామందితోనే మీటింగ్ ఉంటారు. వాళ్ళ ఆ 10 మందితోనే కూర్చున్న మీటింగ్లో నేను ఎప్పుడు అటెండ్ కాలే. మరి ఆయన ఏ మీటింగ్ గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. అందరూ ఉంటారు. ఎవరైనా అందరి సమక్షంలో ఇటువంటి రాజకీయమైనటువంటి ఇటువంటి సంభాషణ జరుగుతాయని ఫస్ట్ అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం. ఇంకోటి ఏం చెప్తున్నాడు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్తున్నాను. ఆయన చాలామంది నాయకుల పేర్లు తీసుకున్నాడు, పెద్ద పెద్ద నాయకుల పేర్లు తీసుకున్నారు. వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ గౌరవం కలిగినటువంటి నాయకులే. వాళ్ళ పొలిటికల్ హిస్టరీలో వాళ్ళందరికీ గౌరవం ఉన్నటువంటి వాళ్ళే సమాజంలో. మరి వాళ్ళ గురించి కూడా ఈరోజు ఆయన చెప్పింది. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళంతా ఉన్నారు అంటున్నావు, నువ్వు ఉన్నా అంటున్నావు, వాళ్ళందరినీ తీసుకొనిరా. ఏ గుడి దగ్గరకు తీసుకొస్తావో తీసుకురా, ఏ రామాలయం దగ్గరకు తీసుకొస్తావో రామాలయం దగ్గర తీసుకురా. ఆ రామాలయం దగ్గర వాళ్ళందరినీ తీసుకొనిరా. నువ్వు చెప్పిన డైలాగ్ ఉంది కదా, రాజకీయాల నుంచి ఏమో అన్నాడు ఆయన, తప్పుకుంటానడా సన్యాసం ఏదో రాజకీయ సన్యాసం, ఇది ఒక డైలాగ్ అయిపోయింది అందరికీ. ఏదో ఛాలెంజ్లు చేయడం, రాజకీయ సన్యాసం. అంటే ఎవరైతే అభద్రతా భావం ఉంటుందో, ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉండదో అటువంటి వాళ్ళే ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజల లోపల ఒక నమ్మకాన్ని ఈ విధంగానైనా కలిగించి మా వైపు ఏమైనా చేసుకుంటామేమో అనేటటువంటి ఒక భద్రతా భావంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తుంటారు. అదే కోవకు చెందినటువంటి వారు వంశీచంద్ర రెడ్డి గారు. వంశీచంద్ర రెడ్డి ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడానికైనా ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా అందులో డీకే అన్న పాత్ర ఎనలేందంటూ కూడా గతంలో చాలామంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కలవకృతి వాళ్ళు అన్నారు. సో అటువంటి మీపైనే ఎందుకు వంశీచంద్ర రెడ్డి ఆరోపణ చేయాల్సి వచ్చింది? ఇద్దరు కలిసి ఒకే పార్టీలో పనిచేశారు, అతనే మీపై ఆరోపణ చేయడానికి కారణం? తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటోళ్ళు అంటారు. రొమ్ము గుద్దారు ఒక డైలాగ్, అంటే మనం సామెత ఇంటుంటాం, పెద్దలు మాట్లాడిన సామెత. ఆ సామెత 100కి 100 పాలు ఆయనకు వర్తిస్తుంది. అటువంటి గుణం ఉన్నటువంటి వారు, అంటే విశ్వాసం కానీ, ఒకరి పట్ల గౌరవం కానీ, ఒకరి పట్ల సంస్కారం కానీ లేకుండా మాట్లాడేటటువంటి ఒక కుసంస్కారి ఆయన అని నాకు చాలామంది చెప్పిండ్రు. అప్పుడు చెప్పిండు ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన కోసం ఆ టికెట్ కోసం కొట్లాడి టికెట్ వచ్చినాక 71 ఓట్లతో గెలిచినప్పుడు, ఎప్పుడైతే నేను ఆ రోజు హోల్ నైట్ మేల్కొని ఆయన వచ్చి ఇంటికి వచ్చి ఆయన వచ్చి బైపోల్ అయినప్పుడు, రీపోల్ జరుగుతున్నప్పుడు, రీపోల్ జరిగింది ఆయన నియోజకవర్గంలో. కౌంటింగ్లో రెండు విలేజెస్ రీపోల్ జరిగితే ఆ టైంలో అమ్మ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మటుకు ఆచార్యని కనుక బయట వదిలితే కాళ్ళ మీద పడి, సింపతి ఉంది ఆయన అంటే కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతాడు, గెలుస్తాడు, నేను ఓడిపోతాను, మీరు నాకు సహాయం చేయాలి ఏ విధంగానైనా అని మాట్లాడి అన్ని రకాలుగా ఆయనకు సపోర్ట్ చేసినాం అన్నాడు. అది సరే, ఏమంటారు, విలువలు ఉన్న నాయకులకైతే అవన్నీ గుర్తుంటాయి. విలువలు లేని వాళ్ళకి ఇవేవి గుర్తుండవు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అవకాశవాదులు. అవకాశాన్ని బట్టి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంటారు, నాయకులను ఉపయోగించుకుంటుంటారు. అప్పుడు నాతో అవసరం ఉంది, దాన్ని ఉపయోగించుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏదో మేము ఎమ్మెల్యే అయిపోయినామంటే ఇంకా మేమేదో అయిపోయినామంటటువంటి ఫీలింగ్లో వాళ్ళు పోయినారు. డీకే అరుణ లాంటి వాళ్ళకి అవసరం లేదనిపించింది వాళ్ళు.
సో మేమే చాలా గొప్ప నాయకులం ఏముందంటే ఫీలింగ్ వాళ్ళకు ఉండొచ్చు. సో వాళ్ళకి ఏదున్నా నేను పార్టీని వదిలిపెట్టిన తర్వాత సంస్కారం ఉన్నటువంటి వాళ్ళైతే ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసి కుసంస్కారాలుగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. మొట్టమొదటగా వారికి మరి ఏ విధమైనటువంటి స్ట్రాటజిస్టు ఆ విధమైనటువంటి సలహా ఇచ్చిందో మాకు తెలియదు. కానీ మేము అందరూ అనుకునేది ఏంటంటే ఈయనకు పాలమూరు పార్లమెంటులో ఆయన ఎవరో ఎవరికి తెలియదు. వంశీచంద్రెడ్డి అంటే పాలమూరు పార్లమెంట్లో ప్రజలకు అసలు తెలియదు. ఎన్నికలప్పుడు పోటీ చేసిండు, వెళ్ళిపోయిండు, అప్పుడు కూడా పెద్ద తెలియదు. అప్పుడు కూడా ఆయనకు వచ్చిన ఓట్లు డీకే అరుణమ్మ ఓట్లే సగం వచ్చినాయి అని చెప్పి అందరూ మాట్లాడిన మాటలే. అప్పుడే పార్టీ మారినాయి కాబట్టి అరుణమ్మ గుర్తు చేయి గుర్తని వేసిన ఓట్లే అన్ని ఓట్లకు కారణం. ఆయన పార్టీకి కాదు, ఆయనకు కాదు. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఒకసారి ప్రజలు కూడా అందరూ వాళ్ళు ఎవరు మర్చిపోలేదు ఇక్కడ. ఈరోజు ఆయన ఏంటంటే ఎక్కడైతే గుర్తింపు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడో అసలు డీకే అరుణమ్మ మీదనే నేను ఒక ఆరోపణ చేస్తే, ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే నా పేరు ప్రజలందరి లోపల కూడా డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే ఇవంతా మీడియా నడిపిస్తుంది కదా. నాయకుల మొహాలు ఎవరు చూసి ఉండరు. చాలామంది నాయకుల పేరు కూడా కింది దాకా తెలియవు. ప్రజలకు ఎప్పుడు పోయి సేవ చేసి ఉండరు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో కూడా ఉండున్నారు వీళ్ళు. కార్యకర్తలు కూడా ఉండరు. ప్రజల సంగతి పక్కన పెట్టండి, కార్యకర్తలు కూడా వీళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండరు. కార్యకర్తలు కూడా ఎలాంటి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి ఉండరు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క గుర్తింపు కోసం, ప్రజల లోపల ఒక ఐడెంటిటీ కోసం ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది ఒక కొత్త తరహా రాజకీయమైంది ఇప్పుడు. సో అటువంటి రాజకీయంలో భాగమే ఈయన కూడా ఏదో అరుణమ్మ మీద ఆరోపణలు చేస్తే నాకు ఇది ఉంటుంది. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, రేపు అరుణమ్మ రామాలయంకి రాంచ అంటే ఇంకోటి కూడా దీంట్లో అనిపిస్తుంది నాకు. అరుణమ్మ వచ్చి ఛాలెంజ్ చేస్తే ఈడ టికెట్టు ఇప్పుడు దాకా పోటీ చేయాలనుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ పోయినా తెలుస్తుంది ఈడ ఓడిపోతాడు అనేది. కాబట్టి ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. అన్ని నియోజకవర్గాల వాతావరణం అర్థమైపోయింది. కాబట్టి ఎట్లనైనా తప్పించుకోవాలా ఎన్నికల్లో వచ్చినటువంటి ప్లాన్లో భాగంగానే ఇది మాట్లాడిండని నాకు అనిపిస్తుంది. ఈ విధమైనటువంటి అబద్ధం ఛాలెంజ్లు చేసి కాదు కాబట్టి ఎట్లా వచ్చి ఛాలెంజ్ చేస్తుంది, ఎప్పుడు రా అంటది. కాబట్టి నేను తప్పించుకొని పోదాం, ఎలక్షన్లో నేను సన్యాసం తీసుకుంటా అన్నా ఆమె ప్రమాణం చేసింది కాబట్టి నేను సన్యాసం నిలబెట్టుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోయి ఇంకా ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే కల్వకుర్తోళ్ళు అంటుంటారు, ఇంతకుముందు కూడా ఎవరు అన్నారు, ఈయన సూట్ కేసులు ఇచ్చేస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు సీట్లు, ఇంకోరికి ఇచ్చేసుకుంటాడని. అట్లా ఈడ కూడా 50 కోట్లకు వేరే వాళ్ళకి టికెట్లు అమ్ముకొని ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ఆయన 50 కోట్లు ఇస్తే వెళ్ళిపోని ఇంకా సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి టాక్ కూడా బయట చాలా నడుస్తుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఏమన్నా ఇట్లాంటి ఛాలెంజ్ చేసిండేమో కూడా తెలియదు. మరి ఎవరున్నారు మేడం అంటే 50 కోట్ల డీల్లో ఎవరున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంపీ టికెట్ని ఆశిస్తున్న వారు కొంతమంది ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీలు కూడా వేస్తున్నారు. సో వాళ్ళే ఉండొచ్చు అనుకోవచ్చా? ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా పోటీ ఉండొచ్చు. అది నాది మనకున్నటువంటి సమస్య కాదు. బయట జరుగుతున్నటువంటి డిస్కషన్ గురించి నేను మాట్లాడుతున్నా. బయట మామూలుగా ఎక్కడ పోయినా ఈ డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది మహబూబ్నగర్ జిల్లాలో. సో దాని గురించే నేను చెప్తున్నా. సో వాళ్ళ ప్లాన్లో అంటే ఆ స్టోరీ కానీ ఆ కథ అల్లడం చాలా బ్రహ్మాండమైనటువంటి కథ అల్లిండు. ఎవరికైనా చూస్తే నిజంగా పోయి ఎంత నిజం చెప్తున్నాడో. ఆ రోజు ఈ జానారెడ్డి గారు ఉన్నారు, దామోదర్ నరసింహ గారు ఉన్నారు, భట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఇట్లా చాలామంది పేర్లు చెప్పిండు ఆయన. దాన్ని బట్టి ఏమనిపిస్తారు, ఎంత నిజం చెప్తున్నాడు, వీళ్ళందరి పేర్లు చెప్తున్నారు కదా అని అనుకుంటారు మామూలుగా తెలియనటువంటి వాడు. కానీ ఈయన ఎంత ద్రోహియో, ఎంత అబద్ధపోడో, ఎంత డ్రామామేటిక్ మాస్టరో పార్టీలో కూడా అందరికీ తెలుసు. ఈయన గురించి కాంగ్రెస్ పార్టీ కూడా ఈయన గురించి అందరికీ తెలుసు. జరిగిందా సమావేశం? అంటే డబ్బుల గురించి చర్చ రాకపోయినప్పటికీ ఏదైనా సమావేశం, అటువంటి సమావేశం ఏమైనా జరిగిందా? ఏనాడు సమావేశం టికెట్ల గురించి నన్ను అడిగిన సమావేశం జరగలేదు. నేను పోటీ చేస్తాను ఏనాడు నేను అడగలేదు. నేను పోటీ చేస్తాను ఏనాడు నేను చెప్పలేదు. ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి? మీరు బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? కారణం అంటే వీళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకుల యొక్క కొంత నాకు మంచిగా అనిపించలేదు. నేను ఇంత సర్వీస్ చేసి భారతీయ జనతా పార్టీలోకి పోవడానికి నిర్ణయం అయినా అంటే ఈడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి అనేక అంశాలు నాకు ఉండాలనిపించలేదు. డిసిషన్ తీసుకున్నా. నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు కదా. నాకు సంస్కారం ఉంది కాబట్టి ఎవరికి బ్లేమ్ చేయలేదు. ఈరోజు అన్ని విషయాలు చెప్పాలంటే నేను కూడా చాలా చెప్పొచ్చు, కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను బ్లేమ్ చేయలేదు. ఏదంటే ఒక పార్టీ ఇడిచిపెట్టి ఇంకో పార్టీలో పోయేటప్పుడు అటువంటి ఆరోపణలు చేసుకోవడం సహజం కాదు, చాలామంది చేస్తుంటారు. కానీ అది నాకు మంచిగా అనిపించలేదు. నేను ఎలాంటి ఆరోపణలు నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోయినా. దట్స్ ఇట్. సో ఇప్పుడు వంశీ చేసినటువంటి ఆరోపణల మీద మీరు సవాల్కు సిద్ధం అంటున్నారు.
సో ఎప్పుడు ఎక్కడ మీరు టైం ఇస్తున్నారా, అతనితో టైం తీసుకుంటున్నారా, ఎప్పుడు ఉండబోతుంది? ఇప్పుడు వాళ్ళే కదా అన్నారు, వాళ్ళే టైం ముహూర్తం పెట్టాలి. మొత్తం నాయకుల పేర్లు చెప్పింది కదా, నాయకులందరినీ తీసుకొని రావాలి. ఇదే మహబూబ్ నగర్లో ఏ గుడి దగ్గరికి వస్తాడో వాళ్ళందరినీ తీసుకొని రమ్మనండి, బరాబర్ నేను అక్కడికి వెళ్తా, బరాబర్ ప్రమాణం చేస్తా. ఎందుకంటే రాముడు అంటే నాకు నమ్మకం, దేవుడు అంటే నాకు నమ్మకం. చిన్నప్పటి నుంచి శ్రీరాముని నమ్మిన దాన్ని నేను. సో దేవుడి అంటే దైవము, భక్తి, ఒక మర్యాద, గౌరవము, శ్రద్ధ ఇవన్నీ ఉన్నటువంటి ఒక అంటే ఏమంటారు, ఒక సంస్కారము, విలువలు కలిగిన కుటుంబంలోంచి నేను వచ్చిన కాబట్టి ఆ విలువలకు గౌరవం ఇస్తా. కాబట్టి తప్పకుండా వారు ఎక్కడ డిసైడ్ చేసినా, ఏ టెంపుల్ దగ్గర డిసైడ్ చేస్తారో వాళ్ళే వాళ్ళందరినీ తీసుకొని రా, డేట్ చెప్పు, నేను ఫ్రీగా పెట్టుకుంటా. ఆ డేటు ముందే చెప్పు, ఒక వారం రోజుల 10 రోజుల ముందు చెప్పండి నాకు డేటు, తప్పకుండా వస్తా. ఆ పేర్లు చెప్పిన వాళ్ళందరినీ తీసుకొని రావాలి. ఎందుకంటే రాజకీయ సన్యాసం ఈయన ఒక్కరిని తీసుకుంటే సరిపోదు, వాళ్ళందరూ కూడా ఉండాలి సన్యాసం తీసుకొని ఇంకా సిద్ధంగా. ఎందుకంటే ఇట్లాంటి జూటా నాయకులు మస్తు మంది చూసినాం. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి రాజకీయ సన్యాసాన్ని సిద్ధపడి ఆ గుడి దగ్గరికి రావాలి. మొత్తంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమీపంలో ఆయన ఇమేజ్ని పెంచుకోవడానికే ఇటువంటి ఆరోపణలు చేశారని మీరు అంటున్నారు. బీజేపీ పార్టీ నుంచి మీతో పాటు ఇంకొంతమంది నాయకులు కూడా ఎంపీ టికెట్ రేస్లో ఉన్నారు. వారందరినీ వదిలేసి కేవలం డీకేర్నే ఎందుకు టార్గెట్ చేశాడు అనుకుంటున్నారు? అది ఆయననే అడగాలి. ఆయన ఎందుకు టార్గెట్ చేసిండో, దాంట్లో ఆయనకి ఏ రకమైనటువంటిది ఉందో, ఏ రకమైనటువంటి ఆలోచనతో టార్గెట్ చేసిండో అది ఆయనకే తెలియాలి. మొత్తంగా వంశీచంద్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. ఆయన విసిరిన సవాల్కు నేను సిద్ధమే, ఎప్పుడు ఎక్కడ టైము ప్లేస్ అతను చెప్తే అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధం, రాముడి మీద ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమే. కాకపోతే తను చెప్పినటువంటి పేర్లు ఉన్న వ్యక్తులు కూడా అక్కడికి రావాలి, వారు కూడా రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలి. డీకే అరుణ ఎప్పుడైనా నీతిగా, నిజాయితీగా, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది, కానీ ఇటువంటి రాజకీయాలు చెయ్యదు అంటూ డీకే అరుణ స్పష్టం చేస్తున్నారు. మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.